ఇదిగోండి ఈరోజు చక్కగా మీకు ఇల్లు గట్ట అన్నీ శుభ్రం చేసుకున్నాం కాబట్టి, పూజలు గట్ట అన్నీ చేసుకున్నాం కాబట్టి, ఇదే ప్రకారంగా చక్కగా ధూపం వేసుకొని ఇల్లంతా ఎంతో ఇది చేసుకోవాలండి. ఇదిగోండి ఇక్కడ కూడా చూశారు కదండి, ఈ విధంగా చక్కగా ఇదిగోండి ఇల్లంతా ఈ రకంగా చక్కగా వేసుకోవాలండి. చూసారుగా ఈ విధంగా చక్కగా ధూపం వేసుకుంటే మనకి ఎంతో మంచిదండి. ఇంటికి తెలుసండి, మనం ఎలాగో ఇల్లు గట్టా శుభ్రం చేసుకుంటాం కదా, వారానికి ఒకసారి వేసుకుంటే ధూపం మీకు చాలా మంచిది. ఆరోగ్యాలు కూడా బాగుంటాయి, ఆరోగ్యంగా ఉంటారు, చాలా మంచిది. చూసారుగా దేవుళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు కాబట్టి చక్కగా ఈయనకి ఇది చేస్తున్నాను. ఇదిగోండి మీకు మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను. మన రాముల వారు ఇది ఉంది కదండి, ఓకే, ఇవ్వండి మీకు చూపిస్తాను. అయిగోండి చూసారా మన రాముల వారు, అయిగోండి ఇగో ఈయన కూడా ధూపం సమర్పిస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఇది చేసుకుంటున్నాము. చూసారు కదండి, ఆ విధంగా రాముల వారికి కూడా చక్కగా ధూపం ఇలా ఇచ్చేసుకొని ఆ రకంగా అలంకరించుకున్నాను, చక్కగా పూజ చేసుకున్నానండి. మీరు కూడా దండం పెట్టుకోండి చక్కగా ఈ విధంగా, ఓకే. మీకు బాగానే నచ్చుద్ది అనుకున్నాను, ఓకే. నచ్చుతాం ఏంటండి, మంచి ఇది చూసారుగా, రామయ్య తండ్రి, సీతమ్మ తల్లి, హనుమ, లక్ష్మణ, ఓకే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.